ముందులా హ్యాపీలాగా అనిపిస్తుందా? నేను ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు సో, ఇప్పుడు ఎంప్టీగా అనిపిస్తుంది కదా! ఈ జనరేషన్‌కి ఎవ్రీథింగ్ అవైలబుల్‌గా ఉంది. ఫోన్ ఉంది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది, సోషల్ మీడియా, ఫ్రెండ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అన్నీ పక్కనే ఉన్నాయి. పక్కనే ఏంటి మీతోనే ఉన్నాయి కదా! కానీ పీస్ మాత్రం తగ్గిపోయింది. కానీ జెన్యూన్‌లీ హ్యాపీగా మాత్రం ఉండట్లేదు. కొన్నిసార్లు ఫ్రెండ్స్‌తో లాఫ్ చేసినట్లు, హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంగ్‌గా ఉన్నప్పుడు మాత్రం సడెన్‌గా సైలెంట్‌గా అయిపోయి లోన్లీనెస్ ఫీల్ అవుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలియదు. కానీ హర్ట్‌లో ఉన్నట్లు, ఎంప్టీ ఫీలింగ్‌గా ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది. బికాజ్ మనం లైఫ్‌ని ఫీల్ అవ్వడం తగ్గించేసాం. కానీ డిస్ట్రాక్షన్స్ మాత్రం బోలెడన్ని తెచ్చుకుంటున్నాం కదా! అందుకే సైలెన్స్ వచ్చినప్పుడు ఎంప్టీగా అనిపిస్తుంది. సో లిజన్ కేర్ఫుల్లీ. హ్యాపీనెస్‌గా ఉండడం ఆల్వేస్ అంటే నువ్వు ఎక్సైటెడ్‌లో ఉంచుకోవడం అని కాదు. పీస్‌ఫుల్‌గా ఉండడం కూడా హ్యాపీనెస్సే. కానీ ఈ జనరేషన్‌లో పీస్ అనేది మీకు దొరకట్లేదు. రోజులో కొంచెం సైలెన్స్‌ని క్రియేట్ చేసుకో. అది ఎవరి కోసమో కాదు. నీ కోసం నువ్వే నీ సైలెన్స్‌లోకెళ్ళి నువ్వేంటో నిన్ను అర్థం చేసుకో. కొంచెం స్లో అవ్వు. కొంచెం నీతో నువ్వు టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయి. అండ్ స్లోలీ రిపీట్ దిస్ హోపోనోపోనో. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. స్లోలీ నీ మైండ్ లైటర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. If you're emotionally tired lately, this channel is your peaceful place. We heal slowly here. Stay connected. Swanjan, make yourself proud. Thank you for watching.